మీరు ఆదర్శంగా తీసుకోండి. టిప్పు సుల్తాన్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి. టిప్పు సుల్తాన్ ఎవరి కోసం పోరాడాడు? ఈ దేశం కోసం పోరాడు. ఎవరి మీద పోరాడాడు? బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడు. మరి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి అమరుడైనటువంటి మరి టిప్పు సుల్తాన్ మహాపురుషుడు కాదా? స్వాతంత్ర ఉద్యమకారుడు. ఆయన శ్రీరంగపట్నంలో మరి ఎక్కడైతే మన రామోపదేశించాడు, నమో నారాయణ అనే నారాయణ మంత్రాన్ని ఉపదేశించి హిందూ మత వ్యాప్తి కోసం ఆయన కష్టపడ్డాడు. అటువంటి టెంపుల్ ఎవరి కాలంలో ఉంది? ఈయన టిప్పు సుల్తాన్ కాలంలో చెక్కు చెదరకుండా ఉంది. ఇదంతా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పరమత స్వేచ్ఛ ఉంది. అన్ని రకాలైనటువంటి రాజులందరూ కూడా మిగిలిన మతాలని ఆదరించారు. అదే మాదిరిగా టిప్పు సుల్తాన్ ఆదరించాడు. అంతేకాదు టిప్పు సుల్తాన్ యొక్క సైన్యంలో హిందూ సేనా నాయకులు ఉన్నారు. అట్లానే మంత్రుల్లో హిందువులు ఉన్నారు. ఒక పూర్ణయ్య అనే మంత్రి ఉన్నాడు. ఆయన అలానే శ్యామయ్య అయ్యంగార్ అనే మంత్రి ఉన్నాడు. కృష్ణారావు అనేటువంటి మంత్రి ఉన్నాడు. ఎంతో మంది హిందూ అధికారులు ఆయన పాలనా యంత్రాంగంలో ఉన్నారు. అందువల్ల ఆయన హిందూ వ్యతిరేక కాదు. ఆయన ప్రజలకి చక్కని పాలన అందించాడు. ఆయన చాలా బలపడుతున్న రాజు అయ్యేటప్పటికి నిజామే ఆయన అంటే భయపడ్డాడు. నిజాం తన సామ్రాజ్యాన్ని ఈయన ఆక్యుపై చేసుకుంటాడని భయపడి భారతదేశంలో టిప్పు సుల్తాన్ అతిపెద్ద చక్రవర్తి అవుతాడని చెప్పి 17-18 శతాబ్దంలో ఆ రాజులందరూ భయపడ్డారు. మరాఠాలు భయపడ్డారు. అందుకనే మరాఠాలు నిజాం నవాబు బ్రిటిష్ తో కుమ్మక్కై ఒక్కసారి కాదు 2 సార్లు యుద్ధాలు చేసి ఆయన్ని అమరత్వాన్ని ఆయన చనిపోయేట్టు దాడి చేసి అన్యాయంగా మరి ద్రోహుల యొక్క కుట్ర